ఎక్కడ ఉంటాడని ఒక ఆయన అడిగారు. ఆ భక్తులందరూ బిగుసుకుపోయి జాగ్రత్తగా వింటున్నారు. ఆయన దేవుడు 3 చోట్ల ఉంటాడు. ఒకటి వైకుంఠంలో ఉంటాడు, 2 శ్వేతద్వీపంలో ఉంటాడు, అది విగ్రహంలో ఉంటాడు. విగ్రహం ఆయన పక్కనే ఉంది. ఈ 3ఇంట్లోనూ ఉంటాడు దేవుడు అని చెప్పాడు ఆయన. నీలో ఉంటాడు, నాలో ఉంటాడని చెప్పనే లేదు. చూడండి, అన్యాయం కదండి. పాపం జనులను శ్రద్ధతో దగ్గరికి వస్తే వాళ్ళని ఆ విధంగా మిస్లీడ్ చేయటం పెద్ద అపకారం. ఏమీ చెప్పకుండా వదిలేస్తే వాళ్ళు పాపం ఎప్పుడో తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇంక ఇప్పుడు తెలుసుకునే అవకాశం లేదు. వాళ్ళందరూ కూడా దేహత్యాగం అయిన తర్వాత ఈ స్వామియే తమల్ని వైకుంఠం పట్టుకెళ్తాడని ఎదురు చూస్తూ ఉన్నారు. వాళ్ళందరూ చందాలిచ్చి అలా ఎదురు చూస్తూ ఉన్నారు. వీళ్ళ తస్సదియ